హలో ఎవ్రీవన్, టుడే అవర్ టాపిక్ ఈస్ డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్. అంటే డిమాండ్ని నిర్ణయించే అంశాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్, డిమాండ్ మీనింగ్. డిమాండ్ మీన్స్ ఎ డిజైర్ టు అక్వైర్ ఇట్. అంటే ఒక గూడ్ని పొందాలనే కోరిక ఉండాలి. నెక్స్ట్, విల్లింగ్నెస్ టు పే. అంటే ఆ గూడ్కి ఎంతైతే ప్రైస్ ఉంటుందో ఆ ప్రైస్ని పే చేయడానికి రెడీగా ఉండాలి. అండ్ ఎబిలిటీ టు పే ఫర్ ఇట్. అంటే ఆ గూడ్ని కొనగలిగే సామర్థ్యం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, a poor man's desire to purchase a car is not demand due to lack of purchasing power. అంటే ఒక పూర్ మ్యాన్కి కార్ కొనాలనే డిజైర్ ఉంది, అంటే కోరిక ఉంది. కాకపోతే ఆ కార్ని కొనే అంత కొనుగోలు శక్తి లేదు, అందువల్ల ఇది డిమాండ్ కాదు. అంటే ఒక గూడ్ని కొనాలనే కోరిక ఉంటే సరిపోదు, కొనగలిగే సామర్థ్యం కూడా ఉండాలి, అప్పుడే అది డిమాండ్ అవుతుంది. నెక్స్ట్, డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్. అంటే డిమాండ్ని నిర్ణయించే అంశాలు. ఫస్ట్ వన్, ప్రైస్ ఆఫ్ ది కమోడిటీ. వెన్ ద ప్రైస్ ఆఫ్ ఏ గూడ్ ఇంక్రీజెస్. అంటే గూడ్ యొక్క ప్రైస్ అనేది ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో, అంటే పెరుగుతుందో, ద డిమాండ్ ఫర్ దట్ గూడ్ ఈజ్ డిక్రీజెస్. అంటే ఆ గూడ్ యొక్క డిమాండ్ అనేది తగ్గుతుంది. వెన్ ద ప్రైస్ ఆఫ్ ఏ గూడ్ డిక్రీజెస్. అంటే గూడ్ యొక్క ప్రైస్ అనేది ఎప్పుడైతే తగ్గుతుందో, దెన్ ద డిమాండ్ ఫర్ దట్ గూడ్ ఈజ్ ఇంక్రీజెస్. అంటే ఆ గూడ్ యొక్క డిమాండ్ అనేది పెరుగుతుంది. ఇట్ మీన్స్ దెర్ ఈజ్ అన్ ఇన్వర్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ప్రైస్ అండ్ డిమాండ్. అంటే ఇక్కడ ప్రైస్కి మరియు డిమాండ్కి ఇన్వర్స్ రిలేషన్షిప్, అంటే నెగటివ్ రిలేషన్షిప్ ఉంది. ఎందుకంటే ప్రైస్ పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, ప్రైస్ తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. నెక్స్ట్, చేంజ్ ఇన్ వెదర్. క్లైమేటిక్ కండిషన్స్ ఆల్సో డిటర్మైన్ ద డిమాండ్ ఫర్ ఏ గుడ్. అంటే వాతావరణంలో వచ్చే మార్పులు కూడా ఒక గూడ్ యొక్క డిమాండ్ని నిర్ణయిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, డ్యూరింగ్ సమ్మర్ సీజన్. అంటే సమ్మర్లో డిమాండ్ ఫర్ కూల్ డ్రింక్స్ అండ్ కూలర్స్ ఆర్ ఇంక్రీజెస్. అంటే కూల్ డ్రింక్స్కి మరియు కూలర్స్కి డిమాండ్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్, డ్యూరింగ్ రెయినీ సీజన్. అంటే వర్షాకాలంలో డిమాండ్ ఫర్ రెయిన్ కోట్స్ అండ్ అంబ్రెల్లాస్ ఆర్ ఇంక్రీజెస్. అంటే రెయిన్ కోట్స్కి మరియు అంబ్రెల్లాస్కి డిమాండ్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్, టెక్నాలజికల్ చేంజెస్. ఇట్ మీన్స్ ఓల్డ్ గూడ్స్ ఆర్ సబ్స్టిట్యూటెడ్ బై న్యూ గూడ్స్ డ్యూ టు ప్రోగ్రెస్ ఇన్ టెక్నాలజీ. అంటే టెక్నాలజీ పెరగడం వల్ల ఓల్డ్ గూడ్స్ అనేవి న్యూ గూడ్స్ ద్వారా సబ్స్టిట్యూట్ చేయబడుతున్నాయి. అంటే ఓల్డ్ గూడ్స్కి బదులుగా న్యూ గూడ్స్ వాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, డిమాండ్ ఫర్ సెల్ ఫోన్స్ రెడ్యూస్డ్ డ్యూ టు స్మార్ట్ ఫోన్స్. అంటే సెల్ ఫోన్స్ యొక్క డిమాండ్ అనేది తగ్గిపోయింది, ఎందుకంటే స్మార్ట్ ఫోన్స్ వల్ల. అంటే సెల్ ఫోన్స్కి బదులుగా స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు. నెక్స్ట్, డిమాండ్ ఫర్ రేడియోస్ రెడ్యూస్డ్ డ్యూ టు టెలివిజన్స్. అంటే రేడియోస్ యొక్క డిమాండ్ అనేది తగ్గింది, ఎందుకంటే రేడియోస్కి బదులుగా టెలివిజన్స్ని యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్, ప్రైజెస్ ఆఫ్ సబ్స్టిట్యూట్స్ అండ్ కాంప్లిమెంటరీస్. సబ్స్టిట్యూట్స్ అంటే ఒక గూడ్కి బదులుగా ఇంకొక గూడ్ని వాడడాన్ని సబ్స్టిట్యూట్స్ అంటారు. కాంప్లిమెంటరీస్ అంటే ఒక వాంట్ని సాటిస్ఫై చేయడానికి రెండు లేదా అంతకన్నా ఎక్కువ గూడ్స్ ఉండాలి. ఇన్ కేస్ ఆఫ్ సబ్స్టిట్యూట్ గూడ్స్, దెర్ ఈస్ అ డైరెక్ట్ ఆర్ పాజిటివ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ప్రైస్ అండ్ డిమాండ్. అంటే సబ్స్టిట్యూట్ గూడ్స్ విషయంలో ప్రైస్కి మరియు డిమాండ్కి మధ్య పాజిటివ్ రిలేషన్షిప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, టీ అండ్ కాఫీ, కోక్ అండ్ పెప్సీ. వెన్ ద ప్రైస్ ఆఫ్ టీ ఇంక్రీజెస్, ద డిమాండ్ ఫర్ కాఫీ ఆల్సో ఇంక్రీజెస్. అంటే టీ యొక్క ప్రైస్ అనేది ఎప్పుడైతే పెరుగుతుందో కాఫీ యొక్క డిమాండ్ అనేది కూడా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, టీ యొక్క ప్రైస్ 2 రూపీస్ ఉన్నప్పుడు డిమాండ్ 300 ఉంది, అండ్ కాఫీ యొక్క ప్రైస్ 2 రూపీస్ ఉన్నప్పుడు డిమాండ్ 300 ఉంది. నెక్స్ట్, టీ యొక్క ప్రైస్ 4 రూపీస్ ఉన్నప్పుడు డిమాండ్ 100 ఉంది, అండ్ కాఫీ యొక్క ప్రైస్ 2 రూపీస్ ఉన్నప్పుడు కాఫీ యొక్క డిమాండ్ 400 ఉంది. అంటే ఇక్కడ టీ యొక్క ప్రైస్ పెరగడం వల్ల టీకి డిమాండ్ తగ్గుతుంది, కానీ కాఫీకి డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే టీ యొక్క ప్రైస్ అనేది కాఫీ ప్రైస్ కన్నా ఎక్కువగా ఉండడం వల్ల టీని ప్రిఫర్ చేసే వాళ్ళు కూడా టీకి బదులుగా కాఫీని ప్రిఫర్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఒక గూడ్ యొక్క డిమాండ్ అనేది ఇంకొక గూడ్ యొక్క ప్రైస్ పైన ఆధారపడి ఉంది. అంటే టీ యొక్క ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల కాఫీ యొక్క డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అందువల్ల ప్రైస్కి మరియు డిమాండ్కి మధ్య పాజిటివ్ రిలేషన్షిప్ ఉంది. ఇన్ కేస్ ఆఫ్ కాంప్లిమెంటరీ గూడ్స్,
దెర్ ఈజ్ ఏ నెగటివ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ప్రైస్ అండ్ డిమాండ్. అంటే కాంప్లిమెంటరీ గూడ్స్ విషయంలో ప్రైస్కి మరియు డిమాండ్కి మధ్య నెగటివ్ రిలేషన్షిప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కార్ అండ్ పెట్రోల్, షూస్ అండ్ సాక్స్. వెన్ ద ప్రైస్ ఆఫ్ కార్ డిక్రీజెస్ ద డిమాండ్ ఫర్ పెట్రోల్ ఇంక్రీజెస్. అంటే ఎప్పుడైతే కార్ యొక్క ప్రైస్ అనేది తగ్గుతుందో పెట్రోల్ యొక్క డిమాండ్ అనేది పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కార్ యొక్క ప్రైస్ అనేది 6 lakhs ఉన్నప్పుడు డిమాండ్ అనేది 2000 ఉంది. అండ్ పెట్రోల్ యొక్క ప్రైస్ అనేది 80 rupees ఉన్నప్పుడు డిమాండ్ అనేది 1000 ఉంది. నెక్స్ట్ కార్ యొక్క ప్రైస్ అనేది 4 lakhs ఉన్నప్పుడు డిమాండ్ 4000 ఉంది. అండ్ పెట్రోల్ యొక్క ప్రైస్ 80 rupees ఉన్నప్పుడు డిమాండ్ 3000 ఉంది. అంటే ఇక్కడ కార్ యొక్క ప్రైస్ తగ్గడం వల్ల పెట్రోల్కి డిమాండ్ పెరుగుతుంది. అందువల్ల ప్రైస్కి మరియు డిమాండ్కి మధ్య నెగటివ్ రిలేషన్షిప్ ఉంది. నెక్స్ట్ ఇన్కమ్ ఆఫ్ ది కన్జ్యూమర్. ఇన్ కేస్ ఆఫ్ సుపీరియర్ గూడ్స్, వెన్ ఇన్కమ్ ఇంక్రీజెస్ ద డిమాండ్ విల్ ఆల్సో ఇంక్రీజ్. అంటే సుపీరియర్ గూడ్స్ మీన్స్ లగ్జరీ గూడ్స్ విషయంలో ఇన్కమ్ అనేది పెరిగితే డిమాండ్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ వెన్ ఇన్కమ్ డిక్రీజెస్ ద డిమాండ్ విల్ ఆల్సో డిక్రీజ్. అంటే సుపీరియర్ గూడ్స్కి ఇన్కమ్ అనేది తగ్గితే డిమాండ్ కూడా తగ్గుతుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్ఫీరియర్ గూడ్స్, వెన్ ఇన్కమ్ ఇంక్రీజెస్ ద డిమాండ్ విల్ డిక్రీజ్. అంటే నాసిరకం వస్తువుల విషయంలో ఇన్కమ్ అనేది పెరిగితే డిమాండ్ తగ్గుతుంది. అండ్ వెన్ ఇన్కమ్ డిక్రీజెస్ ద డిమాండ్ విల్ ఇంక్రీజ్. ఒకవేళ ఇన్కమ్ అనేది తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే కన్జ్యూమర్ యొక్క ఇన్కమ్ పెరగడం వల్ల ఇన్ఫీరియర్ గూడ్స్కి బదులుగా సుపీరియర్ గూడ్స్ని కొనే ఛాన్స్ ఉంది. అందువల్ల కన్జ్యూమర్ యొక్క ఇన్కమ్ పెరిగితే ఇన్ఫీరియర్ గూడ్స్ యొక్క డిమాండ్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ టేస్టెస్ అండ్ ప్రిఫరెన్సెస్. కన్జ్యూమర్ టేస్టెస్ అండ్ ప్రిఫరెన్సెస్ ఆల్సో డిటర్మైన్ ద డిమాండ్ ఫర్ ఏ గుడ్. అంటే కన్జ్యూమర్ యొక్క టేస్టెస్ అండ్ ప్రిఫరెన్సెస్ కూడా డిమాండ్ని నిర్ణయించగలవు. ఫ్యాషన్ అండ్ టేస్టెస్ డోంట్ రిమైన్ ద సేమ్ ఫర్ ఎవర్. అంటే ఫ్యాషన్ అనేది టేస్టెస్ అనేవి ఎప్పటికీ ఒకే రకంగా ఉండవు, మారుతూనే ఉంటాయి. అంటే కన్జ్యూమర్ యొక్క టేస్టెస్లో, ఫ్యాషన్లో అండ్ ప్రిఫరెన్సెస్లో మార్పులు రావడం వల్ల ఓల్డ్ ఫ్యాషన్కి బదులుగా న్యూ ఫ్యాషన్ని ప్రిఫర్ చేసే ఛాన్స్ ఉంది. అందువల్ల గూడ్స్ యొక్క డిమాండ్ అనేది చేంజ్ అవుతుంది. నెక్స్ట్ పాపులేషన్. వెన్ ద పాపులేషన్ ఆఫ్ ఎ కంట్రీ ఇంక్రీజెస్ ద డిమాండ్ ఫర్ ఫుడ్ గ్రెయిన్స్ అండ్ క్లాత్స్ ఆల్సో ఇంక్రీజెస్. అంటే ఎప్పుడైతే ఒక కంట్రీ యొక్క పాపులేషన్ అనేది పెరుగుతుందో అప్పుడు ఫుడ్ గ్రెయిన్స్కి అండ్ క్లాత్స్కి డిమాండ్ అనేది పెరుగుతుంది.